ఇంకెవరైనా ఫ్రెండ్స్ వస్తారా? స్నాక్స్ ఏమైనా చెయ్యాలా? పిచ్చిని కొట్టి. ఎవరు ఫోను? నాన్న. హలో నాన్నగారండి. ఏమి లేదురా, నేను మీ అమ్మ వచ్చి అక్కడ ఒక 4 రోజులు ఉందాం అనుకుంటున్నాం. ఏమంటావు? 4 రోజులు అక్కర్లేదండి, 4 గంటలు మాత్రమే మ్యాక్సిమం. నువ్వెన్ని చెప్పినా సరే రేపు మేము వస్తున్నాం అంతే. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? దీని నుండి వాళ్ళని ఎలా కాపాడాలి? ఎక్కడికి వెళ్ళావు? మార్కెట్కి. ఎంతసేపు ఎందుకే? ఎంతమ్మా బెండకాయలు? ఇదేంటి కుళ్ళిపోయింది? ఇదేంటి ముదిరిపోయింది? అన్నీ ఇవేనా? ఇంకేం లేవా? ఎల్లెళ్ళు గొప్ప బేరం దొరికింది, పుచ్చిపోయినవన్నీ ఇసిరేస్తున్నావు. నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర దొరకవా ఏంటి? పక్క షాప్కి వెళ్ళి తీసుకుంటాలే. బంగాళదుంపలన్నీ పుచ్చిపోయినట్టున్నాయేంటి? ఏంటి ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయాయి? కొనుక్కురమ్మంటే ఏరుకొచ్చావా? ఏరుకునెవరు వచ్చారు? తెలివితేటలు ఉపయోగించి తీసుకొచ్చా. పీకేవలే, ఎలా లోపలికెళ్ళే. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏముంది, సమ్మర్ హాలిడేస్ అని మీ ఇంటికి రమ్మన్నావు. నువ్వేమో బావతో బిజీ, నాకేమో ఫుల్ బోర్ కొడుతుంది. ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చు కదా. ఫ్రెండ్ యాప్? అదేమి యాప్ అక్క? నువ్వు ఫ్రెండ్ యాప్ ఎప్పుడు ట్రై చేయలేదా? లేదు, ఏముంటది అందులో? ఫ్రెండ్ యాప్ లో చాట్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, రూమ్స్ హోస్ట్ చేయొచ్చు. నీ బోర్డమ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సేఫ్ కాదేమో అక్క? టెన్షన్ ఏమొద్దు, ఇది చాలా సేఫ్. నీతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకో, నువ్వు బ్లాక్ కూడా చేయొచ్చు. మోడరేట్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తాయి. అదంతా ఓకే, కానీ నిజంగానే సేఫా? 100% సేఫ్. నీకంతగా డౌట్ ఉంటే ఫ్రెండ్ ఆఫ్ ఫౌండర్ చెప్పిన వీడియో చూడు. దాంట్లో సేఫ్టీస్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నీకేం లాభం? అయ్యో చెప్పడం మర్చిపోయాను. దీంట్లో మనం మాట్లాడుతూ ఉంటే మన గిఫ్ట్స్ వస్తాయి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దాన్ని రియల్ మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సరే అక్క, నేను ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చాలా మంది ఫ్రెండ్స్ తో మాట్లాడి గిఫ్ట్లు గెలుచుకుంటా. నీకు తెలుసు కదే నేనేది లాభం లేకుండా చేయనని చెప్పి. ఇంకేం చూస్తున్నారు? మీరు కూడా యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. పొద్దున్నే పేపర్ చదువుతుందేంటి? సర్లే, మార్పు చెందినోడే మనిషి అని పెద్దలు అన్నారు. రోజు పొద్దున్నే పేపర్ చదవడం చాలా మంచి హ్యాబిట్. చాలా విషయాల్లో అప్డేట్లు తెలుస్తాయి. సర్లే, దీనికైనా డబ్బులు పెట్టి వేయించుకుంటున్నావు. డబ్బులు పెట్టి ఎవరు వేస్తున్నారు? మరి ఎలా వస్తుంది రోజు ఈ పేపర్ నీకు? పక్కింటోళ్ళని అడిగితే వస్తుంది. అదేంటది? వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని నీకెందుకు ఇస్తున్నారు? ఈ రోజు పేపర్ ఎందుకు ఇస్తారు? అందుకే ముందు రోజు పేపర్ అడిగా. అంటే రోజు నువ్వు చదువుతుంది ముందు రోజు పేపరా? ముందు రోజు పేపరే. అయినా నేను పేపర్ చదివేదానికి ఒక రీజన్ ఉంది తెలుసా? ఏంటో? మొన్న పక్కింటోళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. పేపర్లో ఏదో పొదుపు కథల గురించి మాట్లాడుతున్నారు. అయినా నాకంటే పొదుపు చేసే వాళ్ళు ఎవరుంటారు? దానికి గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. నీ ఎంకమ్మ, అది పొదుపు కథ కాదే, పొడుపు కథ. పేపర్ చివరిలో కింద ఉంటా చూడు. దిక్కుమాల మొహం వేసుకో. పొదుపు అని తెలిసి ఎంతకైనా తెగిస్తావు. మర్యాదగా పేపర్ వాళ్ళకి ఇచ్చే. అయినా పాత పేపర్లు వాళ్ళేం చేసుకుంటారు? మరి నువ్వేం చేసుకుంటావే? రేపటి నుంచి వారానికి ఒకసారి బెడ్షీట్లు ఉతకాల్సిన అవసరం లేదు. సర్పు వాటర్ కూడా మిగిలిపోతాయి. మరి డైనింగ్ టేబుల్ మీద ఎందుకు వేసావే? రేపటి నుంచి ప్లేట్లు వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు, దాంట్లోనే తినేద్దాం. ఇంకా నయం, బట్టలకు బదులు పేపర్లే చుట్టుకోమని చెప్పలేదు. నేను మరీ అంత పిసినాదాన్ని కాదులేండి. అయినా నిన్నటి నుంచి ఒకటే టెన్షన్. పేపర్లో నా జీవితంలోకి శని వస్తుందని రాశాడు. వచ్చినట్టుంది. ఏంటి? శని. నువ్వే పెద్ద శని.
అయినా నేను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? నువ్వెవడరా నా కోడల దగ్గర రావద్దని చెప్పడానికి? నేను వస్తాను, నాకు హక్కు ఉంది. చెప్పాను కదా శని ప్రవేశిస్తున్నాడని. ఇది మీద నీసింది. అదేంట్రా అలాగనిసింది? మీరు శనివారం వస్తానని చెప్పారు కదా, ఈ రోజే వచ్చారేంటని షాక్ లో ఉంది. ముఖం చూస్తే అలా కనిపించట్లేదురా. ఎలా కవర్ చేయాలి? మీరు గోల్డ్ చైన్ తెచ్చి సర్ప్రైజ్ చేస్తానన్నారు కదా మీ కోడల్ని. ఇప్పుడు చూడండి ఆనందంలో ఎంత షాక్ లో ఉందో. నిజమే. ఒరే, గోల్డ్ చైన్ తెస్తానని ఇప్పుడు చెప్పానురా. దొరికిపోయి. సర్లే, ఎంతసేపు అలా చూస్తావు? తాగడానికి టీ తీసుకురా, ఫ్రెష్ అవుతారు. ఎలా పదండి. కంగారులో షుగర్ వేయడం మర్చిపోయావమ్మా. అంటే షుగర్ వేస్తే మరీ షుగర్ ఎక్కువైపోయిందంటారేమోనని షుగర్లెస్ టీ పెట్టా. ఓహో, పాలు కూడా వేసినట్లేదే. ఈ మధ్య పాలలో ఏదో కెమికల్స్ కలుపుతున్నారంట కదా, అందుకే కొంచెం పిసిని కొట్టి చూపిస్తుంది. మరి ఇందులో ఏం కెమికల్స్? చచ్చా, ఇందులో ఏం వేస్ట్ చేసావమ్మా? జస్ట్ వేడి నీళ్ళలో టీ పొడి వేసాను అంతే. మరి అది కూడా ఎందుకు వేయవలసి వచ్చిందమ్మా? మరీ నార్మల్ వాటర్ ఎలా తాగుతారండి? ఇది మాత్రం తాగేలా ఉందమ్మా. ఏ బాగోలేదా మావయ్య గారు? చచ్చా, నేను అలాగనలేదమ్మా. బాగుంటే బాగుండేది అంటున్నా అంతే. సరేలేండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. అసలు చాలా దూరం నుంచి వచ్చారు. నేను వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. అలాగేనమ్మా. బంగారం మొత్తం చిన్న కోళ్ళకి ఇచ్చేస్తానే, నా ఆస్తి మొత్తం చిన్న కొడుకు రాసేస్తానే. వీళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారే. ఇదిగో, కూర చేస్తే ఆయిల్ అయిపోద్ది, అన్నం వండితే గ్యాస్ అయిపోద్ది, ఏమైనా పెంట చేసావనుకో ముఖం పచ్చడి అయిపోద్ది. అలా ఎందుకు చేస్తానండి? పంచభాక్ష పరమాణాలు అవన్నీ కాకపోయినా ఒక 4-5 కూరలతో అద్దరు కొట్టేస్తాను. మీరు వెళ్ళి టీవీ చూడండి, అవ్వగానే పిలుస్తాను. చికెన్, సాంబారు, వెజ్ కూరలు అన్నీ నువ్వే వండేవా? అవునండి, నేనే వండా. ఇన్ని వెరైటీసా? అవును, అన్నీ నేనే కష్టపడి చేశా. సాంబార్ అదిరిపోయిందమ్మా. మీ అత్త కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. ఈయన మరీ ఓవర్ చేస్తున్నాడు. ఏంటో అలా చూస్తున్నావు? తినో. మావయ్య గారు, ఆ చికెన్ వేసుకోండి. అన్నీ తింటానమ్మా, అసలేం కంగారు పడక్కర్లే. ఏంటండి చూస్తారు? మీరు కూడా టేస్ట్ చేయండి. అమ్మయ్యా, కడుపు బాగా నిండిపోయిందమ్మా. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నువ్వు కూడా తినమ్మా. ఇదే చేసిందా? ఏదో తేడా కొడుతుంది. ఈ పెయింట్ లైట్లు నిజం చెప్పవే, ఇవన్నీ నువ్వే చేసావే? అవునండి, నేనే కష్టపడి చేశా. ఆపవే నీ దొంగ నాటకాలు. నిజం చెప్పు, ఒక రోజు చేస్తే వారం రోజులు సరిపోవాలంట వంట. అలాంటి నువ్వు చేసావు నేను నమ్మాలా? నిజం చెప్పు. అక్క, మీ ఇంట్లో సాంబార్ బాగున్నట్టున్నారు, కొంచెం వేస్తారా? పెద్దమ్మా, కొంచెం చికెన్ వేస్తావా? వదినా, కొంచెం కూరేస్తావా? అమ్మ దొంగ, వండుకున్నోళ్ళకి ఒక్క కూర, అడుక్కున్నోళ్ళకి 6 కూరలని నిరూపించావు కదే. నీ పరువు తీస్తున్నావు. మావయ్య గారు, మీ స్నానానికి కొత్త సోప్, కొత్త టవల్. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మావయ్య గారు, ఇడ్లీతో పాటు దోశ కూడా తినండి. వీటితో పాటు పూరి కూడా ఉంటే బాగున్నమ్మా. అవునా, 10 నిమిషాల్లో రెడీ చేసి తీసుకొస్తా. ఈ లోపు తింటూ ఉండండి. అలాగేనమ్మా. పూరి కోసం లోపలికి వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుందబ్బా. రే, బోర్ కొడుతుందిరా. అమ్మాయి, ఆ టీవీ వేయమ్మ కొద్దిగా. సరే మామయ్య.
నాన్న ఆ, బాగా ఒక్క పెడుతుంది, ఫ్యాన్ పెట్టనా? ఆ, ఏసీ ఆన్ చేసిన మావయ్య గారు. మా కోళ్ళు బంగారం, సూపర్ రా, చల్లగా ఉంది. ఏసీ ఆన్ చేసిందా? ఏంటిది, ఏం జరుగుతుంది? డెలివరీ మేడం. ఫ్రీ డెలివరీనా? కాదు మేడం, మరి అడ్రస్ కిందకు వచ్చావు? అడ్రస్ ఇదే ఉంది మేడం. సర్లే, ఏం పెట్టారు? కిల్లీలు మేడం. కిల్లీలా? అది ఎవరు పెట్టారు? ఓ, మావయ్య చికెన్ తిన్నారు కదా, ఆయన ఆర్డర్ పెట్టుంటారు. నాకు తెలిస్తే ఇంకో 2-3 ఆర్డర్ పెట్టేసేదాన్ని. సర్లే, ఎంత? 10-20? కాదు మేడం, 1050. ఏంట్రా, ఎలా కనిపిస్తాను నీకు? మా మావయ్య కిల్లి కొన్నాడు అనుకుంటున్నా, కిల్లి షాప్ కొన్నాడు అనుకుంటున్నావా? కిల్లీ 50 మేడం, టిప్పు 1000 రూపాయలు పెట్టారు. నేనే టిప్ నేనే ఉన్నా. ఏమైందే? ఏమైందంటారేంటండి? 1000 రూపాయలు. మీ నాన్న కూల్ కూల్, అదే మామయ్య గారు. ఏయ్, మీ నాన్న నైట్కి మటన్ తింటారా, చికెన్ తింటారా? ఏమీ తినరు, ఎందుకంటే ఊరు వెళ్ళిపోయారు కదా. ఒరే వెళ్ళొస్తాను రా. కోడలికి చెప్పి వెళ్దామంటే అలా ఉంది. పర్లేదులేండి, లేచాక నేను చెప్తాను. ఆ, 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 రే, ఈ 100 రూపాయలు తీసుకుని కోడలు గాజులు కొనుక్కోమని చెప్పు, మర్చిపోకు. లేవగని చెప్పు. సరే, వస్తాను రా. ఊరు వెళ్ళిపోవడం ఏంటి మగడా? నాకు నగలిస్తాన్నాడు, నీకు ఆస్తి మొత్తం రాసిస్తానన్నాడు. అందుకే వారం రోజుల నుంచి ఎక్కడలేని డబ్బంతా తగలేసి మరి బాగా చూసుకున్నానుగా. ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదానా? మా నాన్నకు ఆస్తులు ఎక్కడున్నాయే? బంగ్. ఏయ్, మా అమ్మ తాడు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాడే, ఆయన నీకేమిస్తాడు? మరి ఆ రోజు అలా ఎందుకు మాట్లాడారు? ఏ రోజు? ఇదే బాబాయ్ గారు అపార్ట్మెంట్, 2nd ఫ్లోర్ 201. ఓకే, పైకొచ్చి టీ తాగెళ్ళు, వాడిని కలిసినట్టు ఉంటుంది. అమ్మో, నేను రాను వాడింటికి. మీ కోడలు చేసే పనులున్నాయే. బయట 150 రూపాయలు పెట్టి బిర్యానీ తేవడం అవసరమా? దాంట్లో పీసులన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఎందుకే? రేపొద్దున దాంతో పులుసు పెడితే 2 పూట్లు వస్తుంది. ప్యూర్ ఆయిల్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆయిల్ వాటర్ మిక్స్ చేసా. లో కాస్ట్. మొన్ననే ఆసుపత్రిలో 10 రోజులు పడుకున్నా. నాకు ఇంక ఓపిక లేదు, మీరు వెళ్ళండి. కోడల గురించి ఎలా చెప్తున్నాడు ఏంటి? జస్ట్ వేడి నీళ్ళలో టీ పొడి వేసాను అంతే. నా దగ్గర నీ ఏసాలు. ఆయన ఎందుకు అలా చెప్పా నాకు తెలియదు గాని, అందుకేనా ఇన్ని రోజులుగా రకరకాలుగా మావయ్య గారు అని పెట్టావు. పిచ్చిని కొట్టుదాను. ఈసారి మీ ఇంటి నుంచి మీ అమ్మ వస్తుందని చెప్పావుగా, అప్పుడు నా తడకేంటి చూపిస్తా. మా అమ్మ ఆసామాస అనుకుంటున్నావు, నీకన్నా కంచుదే. దాన్ని తట్టుకోవడం మా నాన్న వల్లే కాలేదు, ఇంకా నీ వల్ల ఏమవుద్ది? సో చూసారు కదా, మీరు కూడా యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అరే ఆడిని గట్టిగా ఇద్దామని ఫిక్స్ అయ్యింది రా. 3-4 వేలలో మంచి సెకండ్ హ్యాండ్ మంచం వస్తుంది. గది తీసుకొని గమ్ముని ఇక్కడికి వెళ్ళినాడు. మన దగ్గర పైసలు 7 ఉన్నాయిరా, 3000 ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకుని పోతుందా? 3000. మీ వదిన కడుపుతో ఉంది తెలుసు కదా నీకు. ఇది ఏమో సెకండ్ హ్యాండ్ మంచం,